ఎవడరా మమ్మల్ని తోస్తున్నావు నువ్వు? దొరకలేదు. థ్యాంక్స్ అన్నా. అరే ఈ కళ్ళని ఎక్కడో చూశాను. ఇది కొంచెం ఓపెన్ చేయండి. సార్ ప్లీజ్ కొంచెం మేడం మీరా రోడ్ మీద ఆటలేంటండి? మీ ఫ్రెండ్సా? వీళ్ళెవరో నాకు తెలీదు. తెలియని వాళ్ళతో ఈ ఆటలేంటండి? ఇడియట్, వీళ్ళు నన్ను లాక్కెళ్తున్నారు. తెలియని వాళ్ళని లాక్కెళ్ళడం తప్పు సార్. బయట కాపాడాలా నా లడ్డు? మాట్లాడరా లాగడే. సార్ ఆ అమ్మాయి రిక్వెస్ట్ చేస్తుంది కదా, వదలండి. నేను వదలమంది నిన్నేరా? ఇప్పుడు కపడమన్నారు. నువ్వెక్కడ పట్టుకున్నావో తెలుసా? అబ్బా ఏరియా అంటూ నాకు తెలియదు మేడం. బాబు ఇది ఏ ఏరియా? రే ఫోటోస్ ఇచ్చినోడా, ఎక్కడ పట్టుకున్నావో చూడరా. ఈ డబ్బా ఈ డాక్ గార్డ్ ఎక్కడ చచ్చాడో ఏంటో. అరే దీన్ని లోపల తీసుకెళ్ళండి రా. అలాగేనా? ఏరా మరి ఈ ఆకారాన్ని ఎందుకు తెచ్చారా అన్న? అసలు ఏం జరిగిందంటే అబ్బా పట్టుకోండి రోయ్, అందరిని తొక్కి చంపేసేటట్టున్నాడు. అమ్మాయిని తీసుకురాలంటే తోడి తొక్కుడు కానీ తెచ్చాబెట్రా. అమ్మాయిని పట్టుకున్నాక ఎక్కడి నుంచి వచ్చాడే కానీ ఇటు మధ్యలో దూరేసి. ఒరే వాడేదో చెప్తున్నాడు, వాడు నోటుకున్న గుడ్డ తీయండి రా. అది గుడ్డ కాదన్నా, ప్లాస్టర్. సార్ ఆయన మీకు అబద్ధం చెప్తున్నాడు. మధ్యలో దూరింది నేను కాదు, నా లడ్డు. చీకట్లో ఎవరు ఎక్కడున్నారు కనబడటం లేదు. కొంచెం లైట్ వేయండి సార్. చీకటి కాదురా, నీ కళ్ళ గుడ్డ కట్టాం. ఒరే ముందా తీసావంటరా సన్నస్తున్నారా? అరే ఇది నిజంగా క్లాతే. అవును సార్, నా కళ్ళకు ఈ క్లాత్ ఎందుకు కట్టారు? ఎక్కడికి తీసుకొచ్చామో గుర్తుపట్టకుండా ఉండడానికి. సిటీలో ఏదో ఏరియాకు తీసుకొచ్చి ఉంటారు. ఇది సిటీ కాదమ్మా, సిటీకి దూరంగా ఉన్న అడవి. ఏ అడవి సార్? అవి మొత్తం చెప్పరా. పేపర్ మీద అడ్రస్ రాసి ఎలా రావాలో కూడా చెప్పరా. నీ అబ్బా నిన్ను. అడవి అయితేనే అడవే సార్. అమెజాన్, నల్లమల్ల, చెట్టుగాంగ్ ఇలా పేర్లు వేరునా, రూపం ఒకటి. కాకపోతే కొన్ని చిన్నవిగా ఉంటే ఇంకొన్ని పెద్దవిగా ఉంటాయి. కొన్ని చోట్ల సింహాలుంటే కొన్ని చోట్ల నక్కలుంటాయి. ఏనుగులు ఎక్కడైనా కామని అనుకోండి. చూడు తమ్ముడు, నీ పేరేంటో నాకు తెలియదు గాని దివాకర్ ప్రభాకర్ సుధాకర్. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. షాక్ ఫీల్ అయ్యారు కదా మీరు? మీరు మీరు అందరం ఫీల్ అయ్యాం. మీరందరూ ఇలా షాక్ అవ్వటం వెనకాల ఓ బ్యూటిఫుల్ స్టోరీ ఉంది సార్. ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్? ఈ కథలు వినే ఓపిక మాకు లేదురా. బాగుంటుంది, వినండి సార్. నాకు తాతాజీ అని ఒక తాత ఉండేవాడు. అలా ముగ్గురు మనోళ్ళు పుడితే ముగ్గురుకి 3 పేర్లు పెట్టాలని ఫిక్స్ అయిపోయాడు. కానీ నేను ఒక్కనే పుట్టాను. మీ నాన్నకు ఓపిక అయిపోయి ఉంటది. ఓపిక కాదు సార్, వెసెక్టమీ చేయించుకున్నాడు. మీరు చేయించుకున్నారు సార్? అంత అవసరానికి రాలేదు. ఎందుకు రాలేదు సార్? నేను చెప్పను. చెప్పండి సార్, ఇంట్రెస్టింగ్ స్టోరీలో ఉంది. ఇంట్రెస్టింగ్ స్టోరీలు అంటే నాకు చచ్చటంత ఇంట్రెస్ట్. ప్లీజ్ సార్. కళ్ళం పారిపోయిందని చెప్తే అన్న ఫీల్ అవుతాడా? సరే అన్న. మీ మిస్సెస్ గారు ఎందుకు పారిపోయారు సార్? వాడినే అడుగు, నీకు డీటెయిల్డ్ గా చెప్తాడు. ఆ స్టోరీ తర్వాత విందాం సార్. ముందు నా స్టోరీ ఫినిష్ చేద్దాం. ఎక్కడున్నాం సార్? ఫారెస్ట్ లో. నేను అడిగింది స్టోరీలో. వ్యాసెక్టమీలో ఉన్నాం. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని ఫీల్ అయి మా నాన్న సెక్టమీ చేయించుకున్నాడు. అదే ముగ్గురిని కని ఉంటే ముగ్గురికి స్నానాలు చేయించాలి, భోజనాలు పెట్టాలి, టూకి వెళ్తే ముడ్లు కడగాలి, బెడ్ మీద వెళ్తే దుప్పట్లు ఉతకాలి. అవును సార్.
ఇంతకీ మీకెంతమంది పిల్లలు? లేరు. అవునులేండి, పెళ్ళం పారిపోతే పిల్లలు ఎలా పుడతారు? అవును, పెళ్ళయ్యాక మేడం గారు ఎప్పుడు పారిపోయారు సార్? అవునా? అయిందిగా అవలేదా అన్న? అయి ఉండదులేండి. అసలు ఈ సోవరం ఉంది చూశారు, దాని గురించి మా తాతాజీ బ్యూటిఫుల్ స్టోరీ చెప్తుండేవాడు. ఒరే మీ నోటికి బ్రేక్ అయింట్రా బాబాయ్. అన్నా తాళాలు. ఇంత పెద్ద అడవిలో కొంప కట్టే బదులు సిటీలో కట్టుకోవచ్చు కదా. ఈ కొంప ఆయనది కాదు, మా సార్ది. ఆడేవాడు నక్సలైటా? కాదు, బిజినెస్ మ్యాగ్నెట్. దుబాయ్ లో ఉంటాడు. అప్పుడప్పుడు అకేషన్ కి పాపలతో వచ్చి రిలాక్స్ అవుతుంటాడు. ఇండియాలో ఉన్నోళ్ళు కొంపలేదు గాని దుబాయ్ లో ఉన్నోడికి గెస్ట్ హౌస్, పైగా పాపలు. ఎంతకీ నువ్వెవరు? ఇంటిని కంటికి రెప్పలా చూసుకోమని నాకు అప్పు చెప్పారు. కనిపిస్తే వెళ్తా. రెంట్ అక్కడ ఎదిగారా? 1 2 3. వీడి కళ్ళే తేడా. ఈడేమో ఇంటికి కంటికి కాపలా. ఇల్లీగల్ సెటిల్మెంట్ కి అడ్డాగా ఉంటుందని అద్దెకి తీసుకున్నారా? కబ్జా చేసేయాల్సిందన్నా. ఇది అలా వచ్చిందే, అటు కాదు. ఇటు వచ్చావా? 10 o'clock కిచెన్ బంద్. డిన్నర్ కావాలంటే ఆర్డర్ చేయండి. నువ్వు వెళ్ళరా బాబు. ఓం నమస్కారం, ఓం నమస్కారం, ఓం నమస్కారం. ఇదిగో నల్ల రామనాథం, మీ మందు పానీయాలన్నీ తర్వాత అయ్యా. నా పని అయిపోయింది కదా, నా సంభావన ఇప్పిస్తే అవతల పనంతా వెళ్ళిపోతా. अरे चुप! जब से देख रहा हूँ संभावना संभावना क्या रे? पहले मेरा सुपारी दे दो, बाद में तुम्हारा काम कर लो. సుపారి అంటే ఒక్కపడే కదా, ఒక్క ప్యాకెట్ వాడు మొహన్ పాడని పక్కన పడి ఉంటాడు. ఏమండి రామనాథం గారు, సుపారి అంటే ఒక్కపడు కాదండి, డబ్బులు. డబ్బా? అదిలాగే కదరా పింజారి గొడవంతా డబ్బుటే. వీళ్ళంతా ఎవర్రా? ఒకడేమో సంభావన అంటాడు, మరొకడేమో అర్థం కాని భాషలో మాట్లాడతాడు. అసలు వీళ్ళంతా రౌడీలేనా? పనికి ఆహార పథకం వచ్చిన తర్వాత ఈ రౌడీ నా కొడుకులు దొరకట్లేదన్నా. మంది లేని కిడ్నాప్ కుదరదు కదా, అందుకే వీళ్ళు తీసుకొచ్చాను. నువ్వు డబ్బులు ఇస్తే మేము వెళ్ళిపోతాం. ఈ అబ్బా, మాటి మాటికి డబ్బు డబ్బు డబ్బు. నేనేమన్నా ఏటీఎం అనుకున్నారా? నాతో డబ్బులు. డబ్బులు లేకుండా కిడ్నాప్ ఎలా ప్లాన్ చేసామన్నా? కిడ్నాప్ చేసిందే డబ్బుల కోసం. కిడ్నాప్ చేస్తే కేసులు అవుతాయి కానీ కాసులు రాలతాట నల్ల రామనాథం. ఓ నా ఇంటర్నేషనల్ ఇన్నోసెంట్, దాని బాబు బెంగళూరులో పెద్ద ఐటీ కంపెనీ ఓనరు. ఇప్పుడు అర్థమైందన్నా, కూతుర్ని కాపాడడం కోసం ఎంత అడిగితే అంత ఇస్తాడు. ఇప్పుడు తొందరగా దాని బాబుకు ఫోన్ చేయనా, లేకపోతే ఆ కాకాడు వచ్చి ల్యాండ్ మీద పేలుతాడు. మధ్యలో ఈ కాకాగాడు ఎవడరా? కరెన్సీ కామేషన్ పెద్ద ఫైనాన్సర్. మన కిడ్నాప్ కోసం ఆయన దగ్గర ₹1,00,000 తీసుకున్నా. తెల్లారేసరికి తిరిగి ఇవ్వలేదు అనుకో, నన్ను తిరిగి దానిలోకి పంపించేస్తాను. అన్నా అడే అన్నా. నేను అన్నను కాదు, తమ్ముణ్ణి. అన్న లక్షణంగా 100 పెళ్లి చూపులకి వనపర్తి వెళ్ళాడు. అన్న లక్షణంగా రేపు వచ్చేస్తాడు. నువ్వు లక్షణంగా రేపటికల్లా. లక్షణంగా పదే పదే చెప్పక్కర్లేదన్నా, 1,00,000 గుర్తుంది నాకు. గుర్తు లేకపోతే వాటర్ గుర్తింపు కార్డులో నీ పేరు ఫోటో 2 మిస్ అవుతాయిరా. రేపు పొద్దున కల్లా డెన్నకు వచ్చేస్తాం, డబ్బు తీసుకొనిరా. అమ్మయ్య, ఓ గంట గడిచింది. నువ్వు వాడికి ఫోన్ చేయన్నా. రాయ్, కృష్ణమూర్తికి ఫోన్ కొట్టరా. చూడరా ఎవడో చూడు. సార్ అన్న ఫోన్ రింగ్ అవుతుందన్నా. హలో, డిక్షనరీ హియర్. హూ టాక్ దట్ సైడ్? కృష్ణమూర్తి ఉన్నాడా? యా హియర్. హూ ఆర్ యూ? యూ కాదురా, కృష్ణమూర్తి కావాలి. యా ఐ గివ్, బట్ యూ టెల్ డీటెయిల్స్. రాయ్, నాకు అసలే ఓపిక తక్కువ, సెల్లో బ్యాలెన్స్ కూడా తక్కువే. సౌత్ లో లీడింగ్ గ్యాంగ్స్టర్స్ తో గేమ్స్ ఆడితే స్మాష్ అయిపోతావురా. ఆ గ్యాంగ్స్టర్ ఎవడన్నా? మధ్యలో డిస్టర్బ్ చేసావుంటే నరుకుతా. యూ కిల్లింగ్, ఐఫోన్ పుట్టింగ్. ఏమిటో నల్ల రామనాథం, ఆ ఫేస్ అలా తెల్లగా పెట్టావు. ఇంతకీ ఆ ఫోన్ నెంబరు ఆ ఐటీ రామనాథందేనా అని. ఫోన్ వాడిదేరా, మధ్యలో వేరే వాడు ఎవడో వచ్చి బుర్ర తినేస్తున్నాడు రా. వాడి ఫోన్ లోకి ఎవడో ఎందుకు వస్తాడు? ఇంతకీ వాడి నంబర్ కాదు చూడనా. చూడు, నెంబర్ వాడిదేరా. హలో, డిక్షనరీ హియర్. మళ్ళీ వాడేరా. అరే, మీలో ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చరా? అన్నా నాకు వచ్చానా? ఏమొచ్చినా? ఓకే, ఆల్ రైట్. శబాష్, మాట్లాడరా. సువార్త మంత్రాలతో పెళ్లి జరిపించట వెనకటికి ఎవడం. ఆ 3 ముక్కలు వస్తే ఇంగ్లీష్ వచ్చినట్టు కాదురా అన్ఎడ్యుకేటెడ్ కదవా. నీ అబ్బారే, ఇంత మంది ఉన్నారు దొనపోతల్లా, ఒక్కడికి ఇంగ్లీష్ రాదురా. బాసు నీకే రాదు, మాసు మాకేమవుతుంది? మరి ఇప్పుడు ఏం చేద్దాంరా? నాకొచ్చన్నా. నిజంగానా? సరే మాట్లాడరా. అలాగే తొందరగా చావు. అన్నా రింగ్ అవుతుంది. రన్నింగ్ కామెంటరీ వద్దు, మాట్లాడు. ఇస్ దిస్ కృష్ణమూర్తి నంబర్? యా,
దిస్ నంబరే దట్ నంబరు ఐ ఆకుపత్రి సుబ్బారావు హూ స్పీకింగ్. ఐ డిక్షనరీ నైస్ టు మెట్ యూ. నో మేట్ మీట్ మీట్. సోదాపి కథలోకి రారా. అరే కృష్ణమూర్తి కూతుర్ని కిడ్నాప్ చేసామని చెప్పరా. వి కి కి చెప్పరా త్వరగా చెప్పరా. కి కి కిల్లింగ్ साले अरे बेवकूफ फोन कृष्णमूर्ति को दे रहे నో హిందీ ఓన్లీ ఇంగ్లీష్. యూ ఫోన్ పుట్టో పుట్టు. रख दिया था साला. ఇప్పుడు ఏం చెయ్యాలరా. తెల్లారలో పేదోడు చేయన్నా లేకపోతే కాకగాడు వచ్చేస్తాడు.